పెళ్ళికి వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయి రామ్ చరణ్తో ఫోటో దిగినట్టుగా ఆ ఫోటోని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఫోన్లో ఫోటో చూసుకొని నవ్వుకుంటూ ఉంటుంది. అంతలో త్రిపుర అక్కడికి వచ్చేసి ఆ ఫోటోని ఆ అమ్మాయిని చూసి ఇలా అడుగుతూ ఉంటుంది, నువ్వు హీరోతో నిజంగా ఫోటో దిగావా అని అంటూ అడగటంతో అప్పుడు లేదు ఇది ఎడిటింగ్ చేశామక్క, జనరేటర్తో కూడా ఎడిట్ చేయొచ్చు, ఈ మధ్య చాలా ఎడిటింగ్ యాప్స్ వచ్చాయి కదా, అలా ఎడిట్ చేయొచ్చు, సేమ్ మనం వాళ్ళు పక్కన ఉన్నట్టుగా కూర్చున్నట్టుగా కూడా అన్ని రకాలుగా కూడా చేయొచ్చక్క అని అంటే, అవునా ఇది ఎలా చేయాలో నీకు తెలుసా అంటే తెలుసక్క అని అంటూ చెప్తూ అలా మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఫోటోని అలా చూస్తూ త్రిపుర ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో బాల అక్కడికి వచ్చేసి త్రిపురతో ఇలా చెప్తూ ఉంటుంది, ఈ ఫొటోస్ అసలు ఫస్ట్ ఎవరిచ్చారో మనకి తెలిస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేశారు అనేది మనం ఈజీగా కనిపెట్టచ్చు అని అంటూ బాల చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంకా త్రిపుర ఆలోచిస్తూ ఫస్ట్ ఆ ఫొటోస్ని ఇచ్చింది మీ బాబాయ్ పిన్ని వాళ్ళే కదా అంటే, అవును కదా పద అడుగుదాం, అసలు వాళ్ళకి ఎవరిచ్చారో అది తెలిసిందంటే మనకి నిజాలు మొత్తం బయటపడిపోతాయి అని చెప్పడంతో సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. ఫనీ వాళ్ళ అమ్మ నాన్నతో కూర్చొని ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాల అలాగే త్రిపుర ఇద్దరు వెళ్ళి నిలబడతారు. వాళ్ళని చూసి ఏంట్రా అబ్బాయి ఇలా వచ్చావు అని వాళ్ళ బాబాయ్ అడుగుతూ ఉంటాడు. ఇక మీతో సుందరి మాట్లాడుతుందంట అంటే ఏమైందమ్మా అని అంటూ అడిగితే త్రిపుర అంటుంది, మీరు మొన్న మా చెల్లి ఫొటోస్ని ఇచ్చారు కదా, అవి ఎవరు మీకు ముందుగా ఇచ్చారు, మీ దగ్గర ఎక్కడివి అని అంటూ అడిగితే ఇంకా వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆ ఫొటోస్కి ఫస్ట్ మీ చేతుల నుంచే బయటికి వచ్చాయి అంటే మీ దగ్గరే ఉన్నాయి ఆ ఫొటోస్, అయితే అది ఎవరిచ్చారు లేదా మీకు ఎక్కడి నుంచి వచ్చింది, అవి కావాలి నాకు డీటెయిల్స్ అని అడగడంతో ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు.